ముందుగా మనందరి జగత్ గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్‌కి ఆత్మ ప్రణామాలు. నేను ఈ యొక్క ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తవ్యులైన శ్రీ మునివాబు సార్‌కి ఆత్మ ప్రణామాలు. మరి ఈ యొక్క మహోదర్ ఫౌండేషన్‌లో నాకు జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన రంగనాథ్ సార్‌కి, లలిత మేడం గారికి, జూమ్ మెంబర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. యూట్యూబ్‌లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి ఈ రోజున మనం తీసుకొచ్చుకున్న అంశం ఏంటంటే, మన జన్మలన్నింటికి జై హో. మన పత్రి సార్ ఏం చెప్పారంటే, చాలామంది జన్మలంటే, అబ్బా! ఏం జన్మ తీసుకున్నాం రా బాబు! ఈ జన్మలో అన్నీ కష్టాలే, ఈ జన్మలో అన్నీ అవమానాలే, ఈ జన్మలో అన్నీ బాధలే. సుఖంగా, సంతోషంగా అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా ఏ జన్మ ఉండదా? అని అనుకుంటూ ఉంటామండి మనం. ఎందుకంటే ఆ కష్టాలు, ఆ అవమానాలు, ఆ నష్టాలన్నింటిని గూడా మనం తెచ్చుకున్న ఎంపికలే అనే విషయాన్ని అందరం గూడా ఈ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత మర్చిపోతూ ఉంటాం మాస్టర్స్. అందువల్లే మనకొచ్చిన జన్మలన్నింటిని కూడా మనం మనకు మనమే అవమానించుకుంటూ ఉంటామనమాట. మనకొచ్చిన జన్మకి మనం ఏం చేయాలి అంటే ధన్యవాదాలు తెలుపుకోండి అంటున్నారు మన గురువుగారు. మరి ఈ ధన్యవాదాలు తెలుపుకునేంత యొక్క మానసిక స్థాయిలు మనకి ఎట్లా వస్తాయంటే మాస్టర్స్, అద్భుతంగా ఆనాపానసతి ధ్యానాన్ని మనం నిరంతరం కొనసాగిస్తూ, మరి చక్కటి స్వాధ్యాయాల ద్వారా, నిరంతర సజ్జన సాంగత్యాల ద్వారా మాత్రమే మన అంతరంగంలో మరి ఆ యొక్క జరిగే నాడీ మండల శుద్ధి ద్వారా, మన యొక్క కర్మ ప్రక్షాళన జరగడం ద్వారా, మనం అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి అడుగులు వేస్తూ ఉంటాం మాస్టర్స్. తద్వారా మాత్రమే మనం మరి సరియైనది ఏమిటి? సరికానిది ఏమిటి? అనే విచక్షణ జ్ఞానాన్ని పొందగలిగే అవకాశం మనం పొందుతూ ఉంటామనమాట. మరి ఆ అవకాశం వల్ల మనకేం జరుగుతుంది అంటే, మరి మన శరీరంలో నిక్షిప్తమైన 2,72,000 నాడుల్లో ఆ యొక్క విశ్వమయ ప్రాణశక్తి ప్రవాహం జరిగిన తర్వాత, మనలో దాగి ఉన్న కర్మలన్నీ దగ్ధమవ్వడం ద్వారా, మరి మనకి దివ్య తేజస్సు అనేది ఉద్భవించడం జరుగుతూ ఉంటుంది మాస్టర్స్. దివ్య మనకి ఒక అంటే థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం అనేది మనకు జరుగుతూ ఉంటుందనమాట. మరి ఈ థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం అనేది ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీ జరుగుతుందా? కంపల్సరీ జరగదా? జరగకపోతే సరిగ్గా ధ్యానం చెయ్యనట్టా? జరిగితేనే సాధన చేసినట్లా? అని ఎన్నో అనుమానాలు ఉంటాయి మాస్టర్స్ అందరికి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే, మరి నీ యొక్క గత జన్మల సాధన ఆ సాధనానికి అనుసారంగా నీ యొక్క జన్మల ప్రక్షాళన జరిగిన విధంగా దాని మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే, నా యొక్క ఈ జన్మలో నాకు ఏ అనుభవాలు రావటం లేదు. నేను ఎన్నో సాధన చేస్తున్నాను. మరి ఈ యొక్క సాధన చేస్తున్నా కూడా నా గత జన్మలు నేను చూసుకోలేకపోతున్నాను అని చాలామంది అంటూ ఉంటారు మాస్టర్స్. కానీ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందంట. నేను గత జన్మలో ఏంటి? నా ప్రయాణం ఏంటి? నేను ఆడమగా జన్మించానా? మగగా జన్మించానా? మరి ధనవంతుడిగా జన్మించానా? పూర్ ఫ్యామిలీలో జన్మించానా? ఇట్లా రకరకాలైన ఆలోచనలు మనకి కలుగుతూ ఉంటాయి మాస్టర్స్. మరి ఇందులో నా యొక్క ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్తానండి. మరి నేను కూడా ధ్యానంలోకొచ్చిన కొత్తలో ఇట్లా ధ్యానంలో థర్డ్ ఐ ఓపెన్ అవుతుందంట. మన గత జన్మలు మనం చూసుకుంటూ ఉంటామంట. మరి మనమేంటో తెలుస్తుందంట. మరి గత జన్మకి, ఈ యొక్క జన్మకి మధ్యలో ఏమన్నా రిలేషన్ ఉందా? అంటే మనం జన్మలు తీసుకుంటూ ఉంటాం కాబట్టి భూమండలం మీద. అంటే మనం గత జన్మల్లో తీసుకున్న జన్మలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలన్నిటిని గూడా మనం పూర్తిగా నేర్చుకోకపోయిన పక్షాన మరలా ఆ యొక్క పాఠాలు నేర్చుకోవడం కోసం మరలా జన్మ తీసుకుంటూ ఉండవలసిందే మాస్టర్స్ ఈ భూమి మీద. మరి ఆ విధంగా నేనేమన్నా గత జన్మలో పూర్తిగాని లక్ష్యం ఏదన్నా ఉంటే, అది ఈ జన్మలో ఏమన్నా క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? కొనసాగుతుందా? ఆ జన్మ గత జన్మ యొక్క లక్ష్యం ఈ జన్మకి కొనసాగుతుందా అనే విషయాన్ని కొంతమంది తెలుసుకునే అవకాశం ఉంటదండి. అది గూడా వారి వారి అనుసారము గత జన్మ అనుసారమే మీద ఆధారపడి ఉంటుంది మాస్టర్స్. అందువల్ల ఏంటంటే మరి ఈ యొక్క గత జన్మలన్నింటికి గూడా మన గురువుగారు ఏం చెప్తున్నారంటే, ప్రణామాలు తెలియపరచుకోండి అంటున్నారండి. ఎందుకంటే ప్రణామాలు తెలియపరుచుకుంటే ఏమవుతుందంటే, మీరు మీకొచ్చిన ప్రతి పరిస్థితిని గూడా మనం అంగీకార భావంతో ఉంటాము. మరి చూడండి ఏ విషయాన్ని కానీ, ఏ పరిస్థితి గానీ, మనం అంగీకరించే భావన లేకపోవడం వల్లే మనం కష్టాల్ని మనమే తెచ్చుకుంటూ ఉన్నామనమాట. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకొక పరిస్థితి వచ్చింది. మీకొక కష్టం వచ్చింది. ఓకే. ఈ కష్టం నా ఎదుగుదల కోసమే వచ్చింది అనే విషయాన్ని మనం అంగీకరించాలి. మరి దీని ద్వారా నేనేం నేర్చుకోవాలి అనే విషయాన్ని అంగీకరించాలి. మరి ఈ అంగీకార భావనలు మనలో అద్భుతంగా కలగాలి అంటే మనం నిరంతర సాధన చేస్తూ ఉండాలి మేడం మాస్టర్స్. మరి మన గురువుగారు చెప్పారు. మనకి త్రిమూర్తులు ఎప్పుడు కూడా మన చేతుల్లో సిద్ధంగానే ఉంటారు. మరి ఆ యొక్క ధ్యానము, స్వాధ్యాయము, ఈ యొక్క సజ్జన సాంగత్యాల ద్వారా మనము
నిరంతరం మనకొచ్చిన ఆ ఎరుకని కోల్పోకుండా నిరంతర సాధన వల్ల మన యొక్క లక్ష్యం ఏంటో అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుందండి. అందువల్ల ఏంటంటే ఈ యొక్క గత జన్మలు తెలుసుకునే విషయంలో మరి ప్రతిసారి కూడా మనం చూసుకున్నా, చూసుకోకపోయినా గత జన్మలనేవి ఉంటాయి మాస్టర్స్. అది మాత్రం ఖచ్చితం. మరి ఎందుకంటే ఉన్నా లేకపోయినా మీకు అర్థమైనా అవ్వకపోయినా మీరు ఈ యొక్క గత జన్మలో నేనేదో పాఠాలు నేర్చుకునే ఉంటాను. ఆ పాఠాలు నేర్చుకున్నాను కనుకనే ఈ జన్మ తీసుకోవడం జరిగింది. మరి ఈ జన్మలో మనం ఏ లక్ష్యం చేరుకున్నామండి? మరి ఇన్ని జన్మల్లో మనం మన సాధనలు ఏ విధంగా కొనసాగుతున్నాయో, మరి ఆ సమయంలో మనం మరి స్వాధ్యాయాల్లో ఉన్నామా, సజ్జన సాంగత్యాల్లో ఉన్నామో, మనకేమి కూడా ఎరుకలో ఉండదనమాట. కానీ ఈ జన్మలో మనం అద్భుతమైన ఆనాపానసతి దినాలు అడుగుపెట్టాం కాబట్టి, మనకి ప్రతి విషయం గురించి, ప్రతి సమయంలో మనం ఎదుర్కొనే సంఘటనల గురించి మనకి అవగాహన ఉంటూ ఉంటుందనమాట. ఎరుక ఉంటూ ఉంటుంది. మరి ఆ ఎరుక ఉంటూ ఉండటం వల్ల ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది గత జన్మలో నేను ఎన్నో ఎత్తే ఉంటాను. ఆ యొక్క జన్మల్లో మనం తీసుకునే జ్ఞానం ద్వారా మాత్రమే ఈ జన్మలో ఏ విషయాన్నైనా సరే నేను అంగీకార భావనకి తెచ్చుకునే భావనని కొనసాగించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి చూడండి మన గురువుగారు ఎప్పుడు మనల్ని ఏమంటారంటే, మరి దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులారా, దిగజారి ఆత్మలోకాలకి వెళ్ళకండి. సాధనలు చేయండి, యోగులు కండి, భగవంతుళ్ళు కండి. పిరమిడ్ మాస్టర్‌లు ఎలా ఉంటారంటే దుఃఖరాహిత్యాన్ని పొందేవాళ్ళుగా ఉంటారు. బుద్ధుళ్ళుగా అయ్యి ఉంటారు. మరి జన్మరాహిత్యాన్ని పొంది అయ్యుంటారు. మరి జన్మరాహిత్యం దాకా మన ప్రయాణం కొనసాగాలి అంటే, మన మానసిక స్థాయిలో ఎంత అద్భుతంగా ఎదిగి ఉండాలో చూడండి మాస్టర్స్. అంటే ఆ మానసిక స్థాయిలో అద్భుతంగా మనం ఎదగాలి అంటే, మన ఆలోచన సరళి ఏ విధంగా కొనసాగుతుంది? మరి ఈ యొక్క ఆలోచన సరళి సరిగా కొనసాగుతుందా లేదా అని తెలుసుకోవాలంటే, నిరంతర ఆత్మ పరిశీలన. మరి నిరంతరం మరి ఉదయం నుంచి రాత్రి వరకు గూడా మనం చేసే ప్రతి ఆలోచన కావచ్చు, మనం చూసే ప్రతి చూపు ద్వారా ఏర్కొనే ఆ యొక్క చూపుల ద్వారా వచ్చే ఆలోచనలు కావచ్చు, మన చేష్టల ద్వారా కావచ్చు, మన యొక్క మాటల ద్వారా కావచ్చు, ప్రతి దాని నుంచి కూడా మన ఎరుకని కొన్ని సందర్భాల్లో కోల్పోతూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో ఎరుకని తెచ్చుకుంటూ ఉంటాము. తద్వారా మన యొక్క కర్మల్ని ఏర్పరచుకునే దానికి మనకు మనమే బాధ్యత వహించుకుంటూ ఉంటాం మాస్టర్స్. అందుకే అన్నారు నీ వర్తమానానికి నువ్వే బాధ్యురాలివి అని చెప్పి ఊరికే అనలేదండి మన గురువుగారు. అంటే మన ఆలోచనల వల్లే మనమే కర్మలు ఏర్పరచుకుంటాం కాబట్టి, మనమే బాధ్యుతులం. మనమే బాధ్యులం మన యొక్క కర్మలకి. అందువల్ల ఈ యొక్క కర్మ ప్రక్షాళన జరిగితేనే ధ్యానంలో నిరంతర సాధన చేస్తూ ఈ యొక్క కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంటేనే నీలోకి నువ్వు ప్రయాణం జరిగి, అసలు నువ్వేంటి? ఈ జన్మలో నీ యొక్క ధ్యేయం ఏంటి? నీ జీవిత ధ్యేయం ఏంటి? అనేది తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటావండి. తద్వారా మాత్రమే నీకు అద్భుతమైన నా జన్మలన్నీ కూడా నేను ఎన్నో ఉండే ఉంటాయి. ఆ జన్మల్లో కూడా నేను అపారమైన జ్ఞానం తీసుకున్నాను కాబట్టే, ఈ జన్మలోకొచ్చిన తర్వాత మరి నేనొక పిరమిడ్ మాస్టర్‌గా జన్మ తీసుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా మనం ఆలోచించవలసిన పాయింట్ మాస్టర్స్. అందువల్ల ఏంటంటే, మనం యొక్క పిరమిడ్ మాస్టర్‌లుగా అయిన తర్వాత, మన జన్మలన్నింటికి కూడా మనం ప్రణామాలు తెలియపరచుకోవాలి. ప్రతిసారి ఏమన్నారంటే, మన జన్మలన్నింటికి జై హో అన్నారండి. మరి చూడండి, మనం ప్రతి ఒక్క రోజు గూడా మనకొచ్చిన ఆలోచనకి జై హో చెప్పాలి. మన గత జన్మలన్నిటికి జై హో చెప్పాలి. రాబోయే జన్మలకి జై హో చెప్పాలి అంటే, మనకసల ఆ కోరికే అవసరం లేదండి. ఎందుకంటే, మనం జన్మరాహిత్యం కోసం ప్రయత్నం చేసేవాళ్ళం కాబట్టి, రాబోయే జన్మల గురించి మనం అంత ఆలోచన కాకుండా, మన గత జన్మలన్నిటికి ఇప్పటిదాకా మనం ఏదైతే జన్మల ద్వారా పొందిన జ్ఞానం ఏదైతే ఉంటుందో, ఆ జ్ఞానానికి జై హో. ఆ జ్ఞానానికి ధన్యవాదాలు అని జెప్పి మనకు తెలియపరుస్తూ ఉన్నారండి. మరి ప్రతి ఒక్కళ్ళు గూడా మరి వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకొని, ఆత్మపరిశీలన చేసుకుంటూ, మరి నేను కూడా గత జన్మలు తీసుకోబట్టే గదా! ఈ నాలెడ్జ్‌ని మరి ఈ ఫస్ట్ మొట్టమొదటి జన్మే అయితే గనక ఇది మనకి ఈ జ్ఞానమంతా కూడా ఏది మనకు అర్థం కాదు మాస్టర్స్. ఎందుకంటే మనం అంశాత్మలుగా ఉంటే మనకి ఇటువంటి జ్ఞానాన్ని మనం పొందే అవకాశమే లేదు. అంటే మన హంసాత్మ నుంచి, మరి బాలాత్మ నుంచి, యవరాత్మ నుంచి, ప్రౌఢాత్మ నుంచి ఇట్లా ఈ యొక్క ఆత్మ స్థితులన్నీ దాటుకుంటూ వచ్చే క్రమంలోనే మనం వృద్ధాత్మలుగా, పరమాత్మలుగా మారుతున్న కొద్దీ మాత్రమే మన యొక్క గత జన్మలేంటి, మన యొక్క జన్మలేంటి, మనం నేర్చుకున్న పాఠాలేంటి అనే విషయాన్ని మనం ఎరుకలో ఉంచుకోగలం మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ప్రతి జన్మకి జయ హో. నీ యొక్క ఆలోచన విధానానికి జై హో. నీ యొక్క వాక్ క్షేత్రానికి జై హో. నీ యొక్క భావన క్షేత్రానికి జై హో. నీ యొక్క చేష్టా క్షేత్రానికి జై హో. అంటే మనల్ని మనమే ఎప్పటికప్పుడు కూడా మనం అభినందించుకుంటూ ఉండాలి. ఓకే. ఇవాళ నువ్వేమి నేర్చుకున్నావు? ఇవాళ నువ్వేమి లెసన్ నేర్చుకున్నావు? మరి నీకు నువ్వే జై హో చెప్పుకో. నీ జన్మకి జై హో. ఈ జన్మలో ఈ జన్మ తీసుకున్నందుకు, ఈ యొక్క ఆనాపానసతి ధ్యానం చేస్తున్నందుకు, అద్భుతమైన యొక్క సజ్జన సాంగత్యాలు చేస్తున్నందుకు,
స్వాధ్యాయాలు చేసినందుకు జైహో. అంటే ప్రతి సందర్భాన్ని మనం అద్భుతంగా, ఆనందకరంగా తీసుకుంటూ ప్రతి దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉండాలండి. మరిక్కడ జన్మలకే ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం కదా మాస్టర్స్. మరి జన్మలకి ధన్యవాదాలు మనం తెలుపుకుంటూ ఉండాలంటే, మన యొక్క మానసిక స్థాయిలో ఇంకొంచెం లోతులుగా ఏ విధంగా తయారవ్వాలని జెప్పని మనకి మన గురువుగారు ఏం చెప్తున్నారంటే, మరి మన జన్మలన్నీ కూడా మనం ఎంచుకొని తెచ్చుకున్నవే. మనకొచ్చిన కష్టమప్పుడల్లా గూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ కష్టం నేను ఎంచుకున్నదే కదా! నా యొక్క భూమి మీద పరిణతి కోసం నేను తెచ్చుకున్న కష్టమే కదా! మరి నాకు దిగులు చెందాల్సిన అవసరం ఏంటి? నేను సమయాన్ని వృధా చేసుకుంటూ ఈ పాయింట్ గురించి నేను నిరంతరం సమయాన్నంతా వృధా చేస్తూ ఆలోచించాల్సిన అవసరం ఏంటి? ఈ కష్టం నాకు నా అభివృద్ధికి తొలిమెట్టు. ఆ విధంగా నువ్వు తీసుకో నాయనా అని చెప్పని అనడం జరిగిందండి. మళ్ళా ఇంకేం చెప్పారంటే, ఈ యొక్క భూమండలాన్ని నువ్వు ఎంచుకొని వచ్చి, నీ కష్టాలన్నింటిని, నీ నష్టాలన్నింటిని, అవమానాలన్నింటిని కూడా నువ్వు నా యొక్క ప్రగతికి మెట్లు ఒక్కొక్కటి ఒక్కో మెట్టు, ఒక్కొక్క కష్టం ఒక్కో మెట్టు, ఒక్కో నష్టం ఒక్కొక్క మెట్టు. ఇట్లా ఎన్నో మెట్లు మనం ప్రతి జన్మల్ని దాటుకుంటూ ఎన్నో మెట్లు ఎక్కుతూ ఈ జన్మలకు మనం అడుగు పెట్టాం కాబట్టి మన ఈ యొక్క మన జన్మకి ధన్యవాదాలు. మరి మన తల్లిదండ్రుల్ని, మన పిల్లల్ని, మన ఇరుగు పొరుగు వారిని, మన బంధువులందరిని గూడా మనమే ఎంపిక చేసుకొని తెచ్చుకున్నాం. ఎట్లా అండి? వాళ్ళు మనల్ని ఏదో ఒక మాటలతో, ఏదో ఒక మాట ఇబ్బంది పెట్టాలనో, అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ తప్పు కాదది. ఎందుకంటే వాళ్ళని నేనే ఎంచుకున్నాను. వాళ్ళ ద్వారా నేను అవమానింపబడి, నేను నా యొక్క కర్మను తొలగించుకొని, నేను అద్భుతంగా జ్ఞానవంతుడిగా తయారవ్వడం కోసమే ఈ యొక్క అవమానించే వాళ్ళని నేను ఎంచుకొచ్చుకున్నాను. అనే విషయం తెలుసుకోవాలి మాస్టర్స్. ప్రతిదీ అంతే అన్నమాట. మరి ఈ భూమి మీద మన యొక్క జీవిత పరిస్థితుల్ని కూడా మనం ఎదుర్కోవడం కోసమే వచ్చాము. ఊరికే సరదాగా భూమి మీదకి రావడం, ఊరికే సరదాగా ఆత్మలోకి వెళ్ళటం కోసం ఇదొక టూరిజం ప్లేసు. అవునా అంటే అవును, కాదా అంటే కాదు మాస్టర్స్. ఎందుకంటే టూరిజం లాగా సరదాగా తీసుకొని సరదాగా ఆత్మలోకి వెళ్ళగలిగేంత మానసిక స్థాయిలుగా తీసుకుంటే గనక వాళ్ళు ఈ భూమండలాన్ని ఒక టూరిజం ప్లేస్‌గానే మన గురుగారు చెప్తూ ఉంటారనమాట. హాయిగా నువ్వు టూరిజంలాగా వస్తూ ఉండవే, పోతూ ఉండవే. ఎట్లా మనం ఊటీ, కొడైకెనాల్ వెళ్తూ వస్తూ ఉంటామో, ఈ భూమండలం నుంచి ఇప్పటి వరకు మనం వస్తూ పోతూ ఉన్నాము. ఒక టూర్‌లాగా వస్తూ పోతూ ఉన్నాము. మరి ఇన్ని జన్మలు కొన్ని జన్మలే వృధా చేసుకున్నాము. కొన్ని జన్మలేమో మనం జ్ఞానాన్ని పొందుతూ వచ్చామనమాట. మరట్లా వృధా చేసిన జన్మలకి ధన్యవాదాలు చెప్పారు. మరి జ్ఞానం నేర్చుకున్న జన్మలకి ధన్యవాదాలు చెప్పారు. మరి తద్వారా వచ్చే కర్మానుసారం ఈ జన్మ ఏదైతే తీసుకున్నామో, ఈ జన్మకి జై హో! అని చెప్పడం జరిగింది మాస్టర్స్. మరి ఇంకా ఏమన్నారంటే, ఈ యొక్క జీవనాన్ని, ఈ యొక్క నిర్ణయం చేసుకుంది కూడా మనమే. ఈ యొక్క నిర్ణయం చేసుకున్నాం అనే విషయం మనం మర్చిపోవటం వల్ల ఈ భూమండలం మీదకొచ్చి, మనం ప్రతి దాన్ని కూడా ఈ యొక్క కష్టాన్ని నాకే వచ్చింది, నన్నే ఎందుకు అవమానిస్తున్నారని ప్రతి విషయానికి నేను, నాది అనే అహంకార భావనతో ఎప్పుడు కూడా ఆ యొక్క పరిస్థితిలోనే అంటే ఇదొక సాలెగూడు వంటిది మాస్టర్స్. ఈ యొక్క మనిషి యొక్క జీవితం ఏ విధంగా ఉంటదంటే, సడికాని ఆలోచన అనే గూడులో సాలెగూడులో మనం ఇరుక్కుపోయి ఉంటామనమాట. కానీ ఈ యొక్క ఇరుక్కుపోయిన జీవితాన్ని ఎలా మనం విడుదల కావాలి అనే విషయం మనం తెలుసుకోవాలంటే నిరంతరం మరి ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యాల ద్వారా మాత్రమే ఆ యొక్క చిక్కుముడుల నుంచి మనం బయటికి రిలీజ్ అవుతూ ఉంటాం మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఎంపిక గూడా కష్టం వచ్చినప్పుడు నేను బాధపడ్డాను అంటే అది నా అజ్ఞానం. ఈ కష్టం నాకు తొలిమెట్టు అనుకున్నారా మీరు అజ్ఞానవంతులే. ఇదే గుర్తండి. మీకు బాధ కలిగినప్పుడు బాధపడ్డానా లేదా ప్రతిరోజు చెక్ చేసుకోండి. ఇవాళ నాకు ఏ బాధొచ్చింది? నేను దాన్ని తేలిగ్గా తీసుకున్నానా? కష్టపడ్డానా? నాకెందుకొచ్చిన అవమానం నేను భావించానా? మరి ఇది నాకు తొలిమెట్టుగా అని చెప్పి నేను భావించానా? మరి ఏ విధంగా నా యొక్క మానసిక స్థాయి ఎదిగిందని ప్రతిరోజు మనం పరీక్షించుకుందామండి. ఎందుకంటే అవి మనం బాధపడడానికి వచ్చినయి కాదు. మనం తెచ్చుకున్నవే కాబట్టి ఆ విషయాన్ని ఎరుక తెచ్చుకుందాం మనం. మరి ఇంకేం చెప్తున్నారంటే, మరి ఈ యొక్క తల్లి గర్భంలో మనం ప్రవేశించేటప్పుడు, ఈ యొక్క ఈ ప్రవేశం జరిగే సమయంలో ఆత్మ గనక వెళ్దాము ఈ భూమండలం మీదకి వెళ్ళి నేను యొక్క పాఠాలు నేర్చుకొని వస్తాను అని అనుకుంటే తప్ప, అట్లా గట్టి నిర్ణయం తీసుకుంటే తప్ప, తల్లి గర్భంలో నుంచి కూడా ఆ యొక్క బిడ్డ బయటికి రాదు. చూడండి. మరి చాలా మందికి చూడండి, మరి గర్భం దాల్చిన సమయంలో కావచ్చు, కొంత సమయం గడిచిన తర్వాత కావచ్చు, మరి చివరాఖరి సమయంలో కావచ్చు, మరి బిడ్డ అనేది మధ్యలో చనిపోవడము అట్లా జరుగుతూ ఉంటుంది కదండీ! మనం ఏమనుకుంటాము, అయ్యో! బిడ్డ చనిపోయిందని మనం సహజంగా అందులో బాధపడుతూ ఉంటామనమాట. కానీ అక్కడ ఆత్మ చేసే పనేంటంటే, ఈ భూమి మీదకొచ్చే సమయంలో ఆత్మ ఏమనుకుంటుందంటే, ఇప్పుడు భూమి మీదకి నేను వెళ్తున్నాను, ప్రయాణం కొనసాగుతుంది, నేను తల్లి గర్భంలో ప్రవేశించాను. ఇప్పుడు అవసరమా? అని ఆలోచిస్తదంటండి ఒక్కోసారి. అంటే ఈ తల్లి గర్భం నుంచి నేను బయటికి రావాలా? వేరే తల్లి గర్భం నుంచి నేను బయటికి రావాలా?
అది కూడా మళ్ళీ అప్పటికప్పుడు ప్రశ్నించుకుంటదంటండి ఆత్మ. అందువల్ల ఏంటండి, ఒక్కసారి తల్లి గర్భం దాల్చి చివరాఖరి సమయంలో ప్రసవించే సమయం వచ్చే వరకు కూడా, ఆ యొక్క ఆత్మ ఏం చేస్తూ ఉంటదంటే బయటికి, లోపలికి ఆ యొక్క జన్మ ప్రయాణం అనే సోల్ జర్నీ అనేది కొనసాగుతూ ఉంటుందంటండి. మరి ఈ జన్మ తీసుకునే వరకు ఆ సోల్ బయటకొచ్చి ఏం చేస్తది, ఉన్నతమైన సదాత్మలతో చర్చలు జరిపి, ఓకే. ఈ జన్మ నాకు అవసరమైందేనా? నేనేమైనా తొందరపడి భూమి మీదకి వెళ్ళిపోతున్నానా? ఒకసారి ఆలోచించుకుందాము. ఒకవేళ వెళ్తే మరలా నేను మాయలో పడిపోకుండా నేను ఎరుకలో ఎట్లా ఉండగలగాలి? అనే విషయాల గురించి ఒక లెసన్ లాగా తీసుకొని భూమి మీదకొస్తూ ఉంటుందంటండి. అందువల్ల ఏంటంటే భూమి మీదకి తల్లి గర్భంలో నుంచి వచ్చి ఆ బిడ్డ మరి జ్ఞానవంతుడికి ఎదిగే వరకు గూడా తన యొక్క ప్రయాణము, తన యొక్క ఆలోచన విధానాలు కొనసాగుతూనే ఉంటాయి. మరి యొక్క ఆలోచనలకి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలని నేను అంటున్నానండి మాస్టర్స్. మరి చూడండి. మరి మన యొక్క జన్మ ఎంచుకునేటప్పుడు ఈ యొక్క నిర్ణయాన్ని మనం తీసుకొని వచ్చుకుంటాం కాబట్టి, మనకి ఏడుపు ఏడవలసిన అవసరమే లేదు. మనకి ఏడుపు కూడా మనకి ప్రగతికి మెట్టే. మనం నవ్వితేనే మన ప్రగతికి మెట్టేమో, మనం ఆత్మపరంగా ఎదిగామేమో అనుకుంటామండి. మన ఏడుపు కూడా మన ఆనందానికి మూల కారణమైన ఒకానొక స్థాయి. ఈ స్థాయిని మనం ఎరుకలో ఉంచుకోవాలి. ఈ యొక్క ఏడుపుకు సంబంధించిన ఈ సంఘటన కూడా నన్ను ఎదిగిస్తాని కోసమే వచ్చింది. అంటే ఎంత ఇరుకులో ఉండాలో చూడండి. నువ్వు నవ్వినా నీ ఎంపికే, నువ్వు ఏడ్చినా నీ ఎంపికే, నువ్వు అవమానపడ్డా నీ ఎంపికే, నువ్వు కష్టపడ్డా నీ ఎంపికే. మరి వాళ్ళు నీ బంధువులా, నీ తల్లిదండ్రులా, నీ భర్త, పిల్లలా ఎవరైనా కావచ్చు. వాళ్ళందరిని గూడా నేనే నిర్ణయించుకొని వచ్చాను కాబట్టి, ఓకే. అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా నన్ను గుర్తు చేస్తూ ఉంటారనమాట. ఇదిగో నువ్వే నన్ను ఎంచుకు తెచ్చుకున్నావు భూమి మీద వచ్చేటప్పుడు. మరి నువ్వు బాధపడతావు? అన్నట్లుగా వాళ్ళ నుంచి మనం తీసుకోవాలి మెసేజ్‌ని అని ఇండైరెక్ట్‌గా చెప్తూ ఉన్నారండి. మరి ఈ యొక్క విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలంటే మరి ఊరికే అయితే అర్థం కాదు మాస్టర్స్. ధ్యానం చేస్తూ స్వాధ్యాయాలు చేస్తుంటే మాత్రమే ఈ యొక్క ఆత్మ ప్రయాణం అనేది భూమి మీదకి ఎలా కొనసాగుతుంది? ఈ యొక్క జన్మ తీసుకున్న తర్వాత ఆత్మ యొక్క ఆలోచనలు ఏ విధంగా కొనసాగుతూ ఉంటాయి? అనే విషయం మనం మరి జ్ఞానవంతంగా తెలుసుకోవాలంటే ధ్యానంతో పాటుగా మరి ఎన్నో స్వాధ్యాయాలు కూడా చేయాలి మాస్టర్స్. ఇంక స్వాధ్యాయాలు చేస్తుంటేనే ఆ ధ్యానానికి జ్ఞానం కూడా మనకి జోడింపబడుతూ ఉంటామనమాట. మరి ఆ జ్ఞానానికి మనం జ్ఞానం జోడించబడితే మరి ఈ ధ్యానము, ఈ జ్ఞానము కలిసి సజ్జన సాంగత్యానికి తోడ్పడుతుంది. మరి ఈ సజ్జన సాంగత్యం వల్ల ఏమవుతుంది? మనం తెలిసిన విషయాలన్నిటిని కూడా మనం విస్తారంగా పంచుతూ ఉంటాము. మరి విస్తారంగా పంచుతూ ఉండటం వల్ల ఏమవుతుంది? నీ జ్ఞానం రోజు రోజుకి, రోజు రోజుకి మరింత పెరుగుతూ వస్తుంది మాస్టర్స్. ఇప్పుడు చూడండి నా దగ్గర ఒక వస్తువు కొనుక్కున్నాను. నా దగ్గరే ఉంది. నేనెవ్వరికీ పంచను. నాదే. కానీ ఆ ఆనందం నీ ఒక్కడికే సొంతం. అవునా? మరి నీ ఒక్కడికే సొంతం అన్నప్పుడు మరి అందరిలోను నేనే అన్న ఆ యొక్క భగవంతుడి భావం నువ్వెట్లా పొందగలవు? అనే విషయాన్ని వల్ల మనల్ని ప్రశ్నించుకోవాలి. ఏదైతే నీది, నాది అనే భావన లేకుండా అందరిది, మనది అనే భావనలు ఎప్పుడైతే పెంపొందించుకుంటూ ఉంటావో, నీకు ఏకత్వ భావనలొస్తూ ఉంటాయి. స్నేహత్వ భావనలు పెంపొందించుకుంటూ ఉంటావు. తద్వారా ఈ యొక్క భూమి మీద నీవు ప్రతి యొక్క చర్య కూడా నిన్ను చేసేలాగా వచ్చిందనే విషయాన్ని ఎరుకలో తెచ్చుకుంటూ ఉంటావు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే, మరి మనకి ధ్యానమే కాదు, మరి చాలామంది అనుకుంటారేంటంటే, ధ్యానం నేను చాలా చాలా గంటలు చేసేస్తున్నాను. 4, 5 గంటలు చేస్తున్నా అని చెప్పి మనం చాలామంది అనుకుంటా ఉంటా. మరి నాకు ఇయన్నీ తెలియట్లేదేంటి? కొంచెం తెలిసినా కూడా నేను ఆ విషయంలో నిలబడలేకపోతున్నాను. ఆత్మపరిశీలన చేసుకోలేకపోతున్నాను. మరి నాకేదన్నా వింటున్నప్పుడేమో అర్థమయ్యేట్లే అనిపిస్తోంది. ఓకే. నేను ఇది ఆచరించేసేసుకోవాలి. అద్భుతంగా ఇప్పటి నుంచి నేను ప్రయత్నం చేయాలని అనిపిస్తుంది. కానీ తీరా ఆ సమయం వచ్చిన తర్వాత మరలా నేను వెనక్కి జారిపోతున్నాను. అని అంటారండి చాలామంది. అంటే మనం ఏ ఒక్క పాయింట్ గూడా అందరు సమిష్టిగా మనం ఆలోచించి, సమిష్టిగా మనం చెప్పుకోవాలి గాబట్టి, మరి ఎవరికి ఏ ఆలోచన ఉందో మనకి మనమే ప్రశ్నించుకుంటూ ఉండాలండి. మనం రోజు వినే ఈ యొక్క సజ్జన సాంగత్యాలేంటంటే, ఏ ఒక్కరినో వెస్ట్‌గా కాదు మాస్టర్స్. సమిష్టిగా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. మరి ఎవరిలో అయితే ఈ భావనలు లేవో, వాళ్ళు పెంపొందించుకునే ప్రయత్నం చేయటం కోసమే ఎందరో మాస్టర్ల ద్వారా ఎంతో జ్ఞానాన్ని పంచే అవకాశం వస్తూ ఉందన్నమాట. ఓకే అండి. మరి ఇంకా ఏమంటున్నారంటే, ఇక్కడ మనం ఈ ఎంచుకున్న ఈ యొక్క నిర్ణయాల్లో మనం బాధపడకూడదు. సంతోషపడాలి. మరి చాలామంది ఇంకా ఏమనుకుంటారంటే, అబ్బా! ఏంటి నేను భూమి మీదకొచ్చేటప్పుడు ఇంత ఘోరమైన నిర్ణయాలు తీసుకొనొచ్చానా? ఇన్ని అవమానాలు నేనే ఎంచుకొచ్చానా? అప్పుడు నాకేంటి నాకు బుద్ధి లేదా? నాకు ఎరుక లేదా? ఎవరైనా కష్టాలు ఎంచుకొస్తారా? అని కూడా అనుకుంటూ ఉంటారంటండి. కానీ అది గూడా మరలా మాయే. అంటే నువ్వు కష్టాలు కాకుండా నీ సుఖాలే నువ్వు కోరుకున్నావు అంటే నీకు మెట్లు లేవు. నీ యొక్క ఆత్మ ప్రగతికి నువ్వు మెట్లు వేసుకోవటం లేదు. కిందకి మెట్లు అవన్నీ కూడా.
నేను సుఖంగానే జీవించాలి, సంతోషంగానే జీవించాలి. మనకి కష్టం అంటే ఏంటో తెలియకూడదని చెప్పి నువ్వు భావించావు అంటే, నువ్వు యొక్క అధమలోకాలకి నువ్వు మెట్లు వేసుకుంటున్నట్లు మాస్టర్స్. మరి ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క ఈ కష్టాలు, నష్టాలన్నీ కూడా ఈ ఎంపికలు నేను తెచ్చుకున్నాయి అనే విషయం నువ్వు గ్రహించి, వీటన్నిటిని మెట్లుగా నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో, నువ్వు ఉన్నత లోకాలకి నువ్వు మెట్లు వేస్తున్నట్టుగా అర్థమవుతుంది మాస్టర్స్. అందువల్ల ఏంటంటే, ప్రతి విషయాన్ని కూడా నువ్వు ఈ యొక్క ఆత్మ ఎరుగుతో నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. నేను ఎటువంటి స్థితిలో ఉన్నాను? మరి నా సాధనలు నన్ను ఎటువైపుకి తీసుకువెళ్తూ ఉన్నాయి? నా ప్రయత్నం నేను ఎంతవరకు తపన పడుతున్నా తెలుసుకోవడానికి. మాస్టర్స్ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం ఎంత తపన పడితే మాస్టర్లు మనకి అంత నాలెడ్జ్‌నివ్వడానికి ఎప్పుడు గూడా సదాత్మలు మన పక్కనే ఉంటారండి. అంటారన్నమాట మన పక్కనే ఉంటారంటే ఒక వ్యక్తుల రూపంలో కనపడరు మాస్టర్స్. సూక్ష్మంగా మనల్ని ప్రతిరోజు గూడా గమనిస్తూనే ఉంటారు. ఏ వ్యక్తి ఎంత తపనగా జీవిస్తున్నారు. మరి ఎప్పటికప్పుడు ఈరోజు, ఈ నిమిషం, ఈ క్షణం అని కాకుండా నిరంతర తపన పడే వాళ్ళకి ఈ విశ్వం ఎప్పుడు గూడా వీళ్ళకి ఏ రూట్ ఏర్పడుద్దాం అని చెప్పి చూస్తూ ఉంటుందండి. మరలా ఇంకోటి మాస్టర్స్ మరి కొంతమంది ధ్యానం కుదరట్లేదు. ఇంకా కొన్నాళ్ళు సాధన చేసిన తర్వాత గూడా, ఇప్పటికి గూడా ఒక్కసారి నేను ఎక్కువ సేపు కూర్చోలేకపోతున్నాను. నాకు ఇప్పటికి గూడా మనసులో ఆలోచనలు పూర్తిగా నేను కట్ చేసుకోలేకపోతున్నాను. అని చెప్పి ఇప్పటికి అనేవాళ్ళు గూడా ఉంటారు మాస్టర్స్. కానీ వాళ్ళందరూ తపన పడాలంటే ఇక్కడ తపన అనే పాయింట్ మ్యాటర్ మాస్టర్స్. మరి ఈ యొక్క తపన ఏ విధంగా ఉండాలంటే, ఈ కష్టాలన్నింటిని కూడా నేను ఓర్చుకుంటాను. నేను ధైర్యంగా నిలబడతాను. మరి చూడండి ఈ యొక్క కష్టాలు, నష్టాలకి నేను ధైర్యంగా నిలబడతాను అనే సహనం ఎక్కడి నుంచొస్తుందంటే, మన నిరంతర ధ్యాన సాధనలో నాడీ మండల శుద్ధి ఎవరికైతే జరుగుతుందో, ఆ నాడీ మండల శుద్ధిలో వచ్చే నొప్పులన్నింటినీ గూడా, ఆ యొక్క శక్తి ప్రకంపనలన్నింటినీ గూడా సాక్షీభావంతో చూస్తూ, వాటన్నింటిని గూడా ఓర్చుకుంటూ, ఆ యొక్క సహనాన్ని మనం పెంపొందించుకుంటూ ఉండే క్రమంలోనే మనము ఈ యొక్క ఆత్మజ్ఞానులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది మాస్టర్స్. ఉట్టిగా ఒక గంట ధ్యానం చేశాను, ఒక అరగంట ధ్యానం చేశాను నాకేం అర్థం అవ్వటం లేదంటే, ఎట్టి పరిస్థితుల్లో అర్థమయ్యే అవకాశమే లేదండి. దృష్టి పెట్టి, నీ యొక్క ధ్యాస పెట్టి శ్రద్ధగా సానంతులు ధ్యానం చేస్తూ ఉంటే, మాస్టర్స్ నాకు నా యొక్క ఎంత తపన పడుతున్నానో, నాకు యొక్క అంతరంగ ప్రయాణం చేసేలాగా నాకు శక్తినివ్వండి అని చెప్పేసి ఎప్పుడు కూడా తపన పడుతూ ఉండాలి మాస్టర్స్. వెంటనే మీకు ప్రతి విషయాన్ని ఏదైతే ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మన గురువుగారు మనకు తెలియపరుస్తున్నారో, ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో అప్లై చేసుకుంటూ ఉంటామండి. అందుకే మనం జన్మ తీసుకొని వచ్చాం కాబట్టి, ఏ ఒక్క నిమిషాన్ని కూడా మనం వృధా చేసుకోరాదు. మరి చూడండి ఇందాక మేడం గారు ఇందాకే ఊరు నుంచి వచ్చారు. ఇప్పుడు వెంటనే అడగగానే మీరు క్లాస్‌కి యెస్ అన్నారు. మరి అక్కడి నుంచి వచ్చి మరి ఇక్కడికి రావడం జరిగిందంటే, ఎప్పుడు నాకు తపన మాస్టర్స్. ఏ బుక్ చదువుదామా? ఎంతసేపు ధ్యానం చేద్దామా? ఎన్ని క్లాసులు చెప్దామా? ఎంతసేపు నాకు తెలిసిన విషయాన్ని ఇప్పటికిప్పుడే పంచేద్దామా? నాకెప్పుడు కూడా యాంక్సైటీ అనమాట. తపన. ఏం చేయాలా అని. అంటే నాకెట్లా ఉంటుందంటే, నా యొక్క డైలీ ఆహ్, లైఫ్ స్టైల్ ఒక్క నిమిషంలో ఉంటుంది మాస్టర్స్. ఒక్క రోజు ఒక్క నిమిషంలో ఉంటుందంటే అర్థం చేసుకోండి. ఎప్పుడైతే వారి యొక్క జీవన విధానం కష్టంగా, భారంగా, అసలు టైం గడవట్లేదు, విసుగ్గా ఉంది, ఏవేవో ఆలోచనలు నన్ను చుట్టుముట్టేసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాయి అని చెప్పని ఎవరికైతే అనిపించిందో, వారు సాధనల మీద సరిగా దృష్టి పెట్టడం లేదనే విషయాన్ని అర్థం చేసుకోండి మాస్టర్స్. అందువల్ల ఏంటంటే నిరంతరం నీకు ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు నువ్వు అద్భుతంగా ధ్యానంలోకి నువ్వు వెళ్ళిపో. పత్రి సార్ అన్నారన్నమాట. నీ వ్యవహారం ఉన్నంత వరకు గూడా నువ్వు నీ వ్యవహారంలో ఉండు. నీ వ్యవహారం అయిపోయిందా మరుక్షణమే నువ్వు కళ్ళు మూసేయి. మరుక్షణమే నువ్వు నోరు మూసేయి. చూడండి కళ్ళు మూస్తేనేమో అంతరంగ ప్రపంచము, నోరు మూస్తేనేమో అంతరంగ మౌనం మాస్టర్స్. ఈ అంతరంగ ప్రపంచంలోకి ఎప్పుడైతే నువ్వు ప్రయాణం చేస్తావో, నీ అంతరంగ మౌనం అనేది గూడా సహజంగా ఏర్పడుతుందండి. సహజంగా రావాలి. ఏదైనా సరే తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు మేడం మాస్టర్. ముఖ్యంగా ఈ మౌనం ఏదైతే ఉందో, ఈ పెదవి అనేది మూసుకుంటే మనం మౌనం అని మన గురువుగారు చెప్పారో, ఆ మౌనం గూడా నీ అంతరంగ ప్రయాణం చేసిన తర్వాత, నీ యొక్క కర్మ ప్రక్షాళన జరిగిన తర్వాత మాత్రమే నీకది సహజంగా లోపల నుంచి వస్తుందండి. ఎందుకంటే అప్పటిదాకా మనం ఏ మాటలంటే ఆ మాటలు మాట్లాడేస్తూ ఉంటాం. అసలు మన మాటలకి అంతు పొంతే ఉండదు. మన గురువుగారు అంటారు గదా! వడవడ వాగేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా తెలుసుకుంటారు. తక్కువగా మాడే ప్రయత్నం చేయరా అని. మరి చూడండి మొట్టమొదటి రోజుల్లో ధ్యానంకొచ్చిన కొత్తల్లో మరి నేను కూడా చాలా మాట్లాడేదాన్ని మాస్టర్స్. మరి ఇప్పటికి 100కి 100% అని కాకపోయినా 80, 90%, 100% నేను ఏ సమయానికి ఎంతవరకు మాట్లాడాలి? ఎంతవరకు ఆలోచించాలి? మరి ఒక విషయం అడిగిన తర్వాత దాన్ని 1, 2 మాటల్లోనే ఎదుటి వాళ్ళకి ఎలా కన్వే చేయగలగాలి? అనే విషయాన్ని నెమ్మదిగా అంటే చూడండి చాలామంది ఏమంటారంటే
ఒక విషయం చెప్తుంటే దాన్ని లాగి దాన్ని సాగదీయద్దు, కట్టే కొట్టే తెచ్చేలాగా ఒక ముక్కలో చెప్పేసా అంటారు గదండీ! అంటే ఏంటి? ఒక విషయం అర్థం చేసుకోవడం కోసం 10 మాటలు కాదు, ఒక్క మాటే అందులో అన్ని అర్థాలొచ్చేలాగా నువ్వు మాట్లాడగలిగే కెపాసిటీని పెంపొందించుకో. నీ వాక్‌క్షేత్రాన్ని అద్భుతంగా డెవలప్ చేసుకుంటూ ఉండు. 10 మాటల చోట ఒక్క మాటే మాట్లాడే ప్రయత్నం చెయ్యి. మరి ఈ యొక్క మాటలన్నీ కూడా, ఈ యొక్క ప్రయత్నం కూడా ఏ విధంగా కొనసాగాలంటే, మరి నువ్వు యొక్క ధ్యానంలో అంతరంగ ప్రయాణం చేయడం ద్వారా, మరి కర్మ ప్రక్షాళన జరిగిన తర్వాత మాత్రమే ఈ స్థితిని నువ్వు పొందగలుగుతావు మాస్టర్స్. మరి నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా అన్నీ గూడా నా అనుభవాలే మ్యాటర్ మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ప్రతి క్షణం గూడా అందరిని గూడా ఈ యొక్క అనుభవాల ద్వారా మరి వాళ్ళని అవేర్ చేయాలని చెప్పి నేను ఎంతో తపన పడుతూ ఉంటాను మేడం మాస్టర్స్. అందువల్ల ఏంటి ఈ యొక్క ఆత్మ జ్ఞానం అంటే ఏంటో కూడా మనం అద్భుతంగా ఈ జన్మ తీసుకున్నందుకు తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయాలండి. మరి ఇంకా ఏం చెప్తున్నారంటే, మరి యొక్క జీవితాన్ని మనం జీవిస్తూ ఉండగా మనం దీన్ని ఉత్సవంలాగా చేసుకోవాలంటున్నారండి. అంటే మన యొక్క జన్మని ఉత్ అంటే పండగలాగా, అంటే ప్రతిరోజు నీ జీవితంలో పండగే అయిపోవాలి. కష్టమొచ్చినా పండగే, నష్టమొచ్చినా పండగే, నిజంగా పండగొచ్చినా ఇంకా అద్భుతమైన పండగే. మరి ఆ పండగలాగా ప్రతి సందర్భాన్ని నువ్వు జీవించగలిగే స్థాయికి రావాలంటే, నువ్వు ఎట్లాంటి ఉన్నతమైన స్థాయికి నువ్వు ఎదుగుతూ ఉండాలనే విషయాన్ని మనం ఎరుకలో ఉంచుకోవాలి. మన జీవితాన్ని మనం ఉత్సవంలాగా చేసుకుంటూ ఉండాలి. వస్తుంది. కష్టం రాకుండా ఉండదండి. మనల్ని పరీక్షించడానికి అసలు సమయం, సందర్భం లేకుండా మనల్ని ఎప్పుడైతే మనతో ఒక్కొక్కసారి చూడండి, మనతో ఎంతో ప్రేమగా, అభిమానంగా ఉండే వాళ్ళ ద్వారా మనకి కష్టమొస్తుందండి. నష్టమొస్తుందండి. అవమానం వస్తుందండి. అప్పుడే మనం ఎరుకలో ఉండాలి. ఇదేంటి వీళ్ళు ఎప్పుడు నన్ను ఇంత అద్భుతంగా నాకు సపోర్ట్ చేసేవాళ్ళే, ఈరోజు నన్ను అవమానిస్తున్నారేంటి అంటే, ఇదేదో నాకు పరీక్ష. అట్లా మనం తీసుకోవాలే తప్ప, వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన అవమానాన్ని నువ్వు దిగ్భ్రాంతిగా తీసుకోకూడదు. అంటే ఎరుకలో ఉండి ప్రతి దాన్ని గూడా నువ్వు ఉత్సవంలో చేసుకో. నీ జీవితం ఉత్సవంలో మార్చుకో. తద్వారా నువ్వు దుఃఖరాహిత్యాన్ని పొందుతూ ఉంటావు. నా దుఃఖాలన్నీ గూడా దుఃఖాలు కావు, నా ప్రగతికి మెట్లు అనే భావనల్ని నిరంతరం మనం పెంపొందించుకుంటూ ఉండాలన్నమాట మాస్టర్. మరి ఇంకేమంటున్నారు? జై హో సభీ జన్మోं को. ప్రతి జన్మకి గూడా మనం ధన్యవాదాలు నువ్వు చెప్పుకుంటూ ఉండు అని జెప్పి అంటున్నారండి. మరి ఇంకా ఏం చెప్తున్నారు? ప్రతి జన్మలో నువ్వు ఏవైతే అనుభవాలు తెచ్చుకున్నావో, ప్రతి జన్మలో నువ్వేవైతే అనుభవాలు తీసుకొచ్చుకున్నావో, ఆ ఎంపికలకు కూడా నువ్వు జై హో చెప్పు, ధన్యవాదాలు చెప్పు. మరి ఈ జన్మలో మనం అందరం గూడా ఎన్నో ఎంపిక చేసుకొని తెచ్చుకున్నామండి. తల్లిదండ్రులే ఒకసారి, మన తల్లిదండ్రుల ద్వారా మనకు ఇబ్బందొస్తా ఉంటది. మన పిల్లల ద్వారా మనకి ఇబ్బందొస్తా ఉంటది. అయినా కూడా నువ్వేం చెప్పుకోవాలి? ధన్యవాదాలు చెప్పుకోవాలి. నీ అనుభవానికి, అంటే ఈ జన్మలో నేను అనుభవం తెచ్చుకోవడం కోసం వచ్చాను గాబట్టి, నన్ను ఆనందంగా ఉండేవాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇది గూడా ఒక అనుభవం. అంటే చూడండి, మనం ఎప్పుడు ఏమనుకుంటాం, మనతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు మనతో ఎప్పుడూ ప్రేమగానే ఉండాలి, ఎప్పుడూ మనతో అభిమానంగా ఉండాలని మనం కోరుకుంటామండి. కానీ ఒక్కొక్క సందర్భం ఎలా ఉంటదంటే, వాళ్ళ వల్లే మనకి ఇంత పెద్ద అవమానం వస్తుంది. ఇంత పెద్ద కష్టం వస్తుంది. అది గూడా మనం సిద్ధపడిపోవాలి. అది గూడా సిద్ధపడిపోవాలంటే మన బ్రెయిన్ ఎంత అలర్ట్‌గా ఉండాలో చూడండి. ఎంత ఎరుకలో ఉండాలో చూడండి. ప్రతి నిమిషం ఎలా వర్తమానంలో ఉండాలో చూడండి. వర్తమానం అనేది మనకి జీవితానికి బహుమానం అని పత్రిసారు ఒక మహా వాక్యాన్ని ఇచ్చారండి. కానీ ఏవైతే వాక్యాలున్నాయో అవి వాక్యాలు కాదు మాస్టర్స్, మన జీవితానికి మెట్లు. ఈ మెట్లు అనేది ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వాళ్ళకి నిజమే అని చెప్పని అప్పటికప్పుడే ఎరుకొచ్చేస్తది మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ప్రతిది గూడా మనకి అనుభవమే. నువ్వు కష్టమైన అనుభవమే, నష్టమైన అనుభవమే, నీకేదొచ్చినా గూడా అనుభవమే. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు భూమి మీద మరి సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం కదా మాస్టర్స్. చాలా చాలా లేడీస్ గురించి కావచ్చు, ఎన్నో యుద్ధాల గురించి కావచ్చు, సమాజంలో జరిగే విషయాలు కావచ్చు. అవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఒక్కసారి అనిపిస్తది, అబ్బా! ఇంత కష్టమా? అబ్బా! ఇంత ప్రాబ్లమా? అని అనిపిస్తది. కానీ వెంటనే ఏం తీసుకుంటా అంటే, ఇవి కూడా అనుభవాలే. ఈ అనుభవాలు తీసుకోవడం కోసం వాళ్ళు జన్మ తీసుకున్నారు కాబట్టి, మనం ప్రత్యేకంగా దేన్ని కూడా విచిత్రంగా చూడాల్సిన అవసరమే లేదు. అబ్బా! అని ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇది కూడా వాళ్ళు ఎంచుకొచ్చుకున్నదే అని జెప్పని మనం భావిస్తూ ఉండాలి మాస్టర్స్. తద్వారా మాత్రమే మన మనసులో అలజడి లేకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం క్లీన్ ఔట్ చేసుకుంటూ ఉంటామండి మన బ్రెయిన్‌ని. మరి ఈ యొక్క ఆహ్, ఈ భూమి మీద ఉండే ఈ యొక్క జయాలకి, విజయాలకి, అపజయాలకి కూడా మనం ఎప్పుడు గూడా సంసిద్ధులుగా ఉండాలి. మరి సంసిద్ధులుగా ఉండాలంటే మనం చేయాల్సిన సాధన ఏంటయ్యా అంటే, మరి ఆనాపాన సతి ఉచ్ఛ్వాస, నిశ్వాసల్ని గమనిస్తూ
మరి అద్భుతంగా 2 కనుబొమ్మల మధ్యలో దృష్టిని సారించి, మనమేం మాట్లాడుతున్నామో దాని మీద దృష్టి పెట్టాలి. మనం ఏం ఆలోచిస్తున్నాం అనే దాని మీద దృష్టి పెట్టాలి. మన యొక్క చేష్టలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద దృష్టి పెట్టాలి. నీ యొక్క వాక్కులు సరియైనయే నువ్వు పలుకుతున్నావా అనే దాని మీద నువ్వు దృష్టి పెడుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే నీ యొక్క జన్మకి నువ్వు ధన్యవాదాలు చెప్పుకోగలవు. లేకపోతే ఏంటి నా యొక్క జన్మ వృధాగా ఉంది అనే భావనే నువ్వు మరి ఎప్పుడు గూడా నువ్వు దిగ్భ్రాంతికి లోనైపోతూ ఉంటావు. అంటే ఈ జన్మ నాకు అనుభవాల్ని ఇట్లాంటివి నేను తెచ్చుకున్నాను అనే అవగాహన మనం పెంపొందించుకుంటూ ఉండాలి. అనే విషయం తెలుసుకుంటూ ఉండాలండి. మరి ఈ యొక్క భావనల్ని, ఈ యొక్క భావనల్ని పెంపొందించుకుంటే ఈ యొక్క మనస్తత్వాన్ని వాటికి కూడా మనం నిరంతరం కూడా మరి అభినందన తెలుపుకుంటూ ఉండాలండి. మరి చూడండి ఇందాక ఒకళ్ళు కాల్ చేశారన్నమాట. వాళ్ళ హస్బెండ్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎన్నెన్నో మరి సమస్యలు ఉంటూ ఉంటాయండి. మరి మనం ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు ఆ సమస్యలు మనం ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయంటే అండి, మరి విడాకులు అని, లేదంటే సూసైడ్‌లు చేసుకోవటమని, లేదంటే ఆహ్, హింసాత్మక చర్యలకు పాల్పడడం గాని జరుగుతూ ఉంటాయి మాస్టర్స్. కానీ ఎప్పుడైతే ఆ భార్యాభర్తలు ధ్యానంలో ఉండగా వాళ్ళకి అటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా వాటిని తీసుకుంటారంటే, మరి గత జన్మలో నేను వీళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టానో ఏమో! మరి ఆ యొక్క జన్మల్లో పడ్డ ఆ యొక్క కర్మలన్నీ గూడా, ఆ యొక్క బాధలన్నీ గూడా ఇప్పుడు నేను అనుభవించి తీర్చుకోవడం ద్వారా మనకేం అర్థం అవ్వాలంటే, బాబోయ్! ఈ జన్మలో నాకు అనుభవిస్తుంటే ఎంతో కష్టంగా ఉంది. నేను వాళ్ళని ఆ జన్మలో పెట్టుంటాను కదా! వాళ్ళు ఎంత బాధపడుంటారో కదా! అట్లా మనం ఆలోచించాలి అని జెప్పి మన గురుగారు చెప్పారండి. అంటే వాళ్ళ యొక్క భావనల్ని కూడా మన భావనలుగా తీసుకొని, ఆ భావనల్లో ఉండే కష్టాన్ని, నష్టాన్ని గూడా మనం అనుభవపూర్వకంగా అనుభవించి తెలుసుకోవాలనే దానికే మనకి ఈ జన్మల్లో మనకి ఈ యొక్క కష్టాలు, నష్టాలు మరి మన భార్యాభర్తల మధ్యలో వచ్చే ఆ యొక్క గొడవలన్నీ, ఆ సమస్యలన్నీ కూడా అటువంటి విధంగా వచ్చినియేనండి. ఆ విధంగా మనల్ని మన యొక్క మానసిక స్థాయిని మనం పెంపొందించుకుంటూ ఉండాలి. అనే విషయం మనం తెలుసుకుంటూ ఉండాలనమాట. అప్పుడు మాత్రమే మన జన్మకి ధన్యవాదాలు చెప్పుకోగలం. లేకపోతే ఎందుకు ఈ జన్మ తీసుకున్నాను? ఈ కష్టాల కోసం తీసుకున్నానా? ఈ అవమానాల కోసం తీసుకున్నానా? అని వాటి గురించే మనం ఆలోచిస్తూ దిగ్భ్రాంతికి లోనైపోతూ ఉంటామనమాట. అవునా అండి? అందువల్ల మనకది అవసరం లేదు. అవసరం ఉంటే ఏడుద్దాం. ఎందుకంటే ప్రాపంచికంలో ఉన్ననాళ్ళు మనం చేసింది అదే. నిరంతరం ఏడుస్తూ ఉండటం కోసం ఉండడమే మనం చేస్తుంది. కానీ ఇప్పుడన్నా నువ్వు మేలుకో, నవ్వు. సంతోషానికి నవ్వు, బాధకి నవ్వు, దుఃఖానికి నవ్వు అనే జ్ఞానాన్ని నువ్వు పొందుతూ ఉండు. మరి చూడండి మరి చాలామంది ఏం చూస్తుంటే చేస్తారంటే వాళ్ళ విషయాల గురించి వాళ్ళు ఆలోచించరండి. ఎంతసేపటికి పక్కనోళ్ళ విషయాలు కావాలన్నమాట. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది? వీళ్ళేం చేస్తున్నారు? వాళ్ళేం మాట్లాడుతున్నారు? అని వాళ్ళ గురించే. కానీ వాళ్ళ గురించి వదిలేసేసి నీ గురించి నువ్వు తెలుసుకో. అసలు నీ ప్రయాణం ఎటు కొనసాగుతుంది? నీ గురించి నువ్వు ఆలోచించు. నీ గురించి ఆలోచించి నువ్వే సరైన నిర్ణయం తీసుకోవడానికి సరైన మార్గంలోకి ప్రవేశించడానికి నీకే సమయం దొరక్కపోతే వేరే వాళ్ళ విషయాల గురించి నీకెందుకు? వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చూసుకుంటారు. నీ కర్తవ్యం నువ్వు చూసుకో. వేరే వాళ్ళ విషయాల్లో నో కంప్లెయింట్, నో జడ్జిమెంట్ అంటారు ప్రతిసారి. ఆ విధంగా ఎవరి విషయాల్లో కూడా నువ్వు తలదూర్చొద్దు. అందుకోసం నువ్వు భూమి మీదకి రాలేదు అని చెప్పి అంటున్నారండి. ఏడుస్తానికి భూమి మీదకి రాలేదు. పక్కన వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వు భూమి మీదకి రాలేదు. నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం వచ్చావు. నీ అంతరంగంలో ప్రయాణం చేయడం కోసం నువ్వు జన్మ తీసుకున్నావు. నీ యొక్క జన్మ లక్ష్యం ఏంటో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తుండు. తద్వారా మాత్రమే నువ్వు ఆత్మపరంగా ఎదుగుతూ ఉంటావు నాయనా. ఎవరి ఎదుగుదల వారే చూసుకోవాలి. నువ్వే ఎదుటివారిని ఎప్పుడు గూడా ఎదిగించే ప్రయత్నం నువ్వు చేయనే లేవు. ఆ విషయం నువ్వు అర్థం చేసుకో మొదట అని చెప్తూ ఉందన్నమాట మాస్టర్స్. తద్వారా మాత్రమే ప్రతి సందర్భంలో ప్రతి ఒక్క జ్ఞానం గురించి మనం ఎరుకలో ఉంటేనే మనం ఈ యొక్క జన్మ తీసుకున్నందుకు ఆ జన్మకు ధన్యవాదాలు మనం తెలుపుకుంటూ ఉండగలము. లేదంటే మన జన్మని మనల్ని మనమే అవమానించుకుంటూ ఉంటాం. ఏంటి ఈ జన్మ అంటూ. కానీ మనం అనుకోవాల్సిందేంటి? అబ్బా! ఏమి జన్మ! ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాను. మరి మా గురువుగారు ఏమన్నారండి? 5, 600 జన్మలు దాటుకుంటూ ఉంటే తప్ప ఆనాపాన సతి జ్ఞానానికి రాలేరు. ఒకవేళ వచ్చినా కూడా స్థిరంగా నిలబడలేరు. మరి మేమందరం కూడా నిలబడ్డాం అంటే ఎంత అదృష్టవంతులో చూడండి మాస్టర్స్. కానీ మనం చేయవలసిన పనేంటంటే నిరంతర ఆత్మ పరిశీలన. ఈ ఆత్మ పరిశీలన ద్వారా మన జన్మ యొక్క లక్ష్యాన్ని మనం ఈ రోజు వెనక్కి జారినా రేపొద్దు మనం లేవగలము. ఈ నిమిషం మనం వెనక్కి జారినా మరో నిమిషంలో మనం ముందుకి ప్రయాణం అనేది చేయగలము. చేయగలిగేదానికి మనకు మార్గాలేమిచ్చారు?
ధ్యానం ఇచ్చారు, స్వాధ్యాయాన్ని ఇచ్చారు, సజ్జన సాంగత్యాన్ని ఇచ్చారు. మళ్ళీ ఇంకేమి ఇచ్చారు? నాయనా నువ్వు ఎన్ని విషయాలు తెలుసుకున్నావా అని కాదు, తెలుసుకున్న ఒక్క విషయాన్నైనా సరే నువ్వు ఆచరిస్తున్నావా లేదా అనే విషయాన్ని నువ్వు నిరంతరం కూడా నువ్వు ఎరుకలో ఉంచుకుంటూ ఉండు అని చెప్పారు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే మన గురువు గారు చెప్పిన ప్రతి మహావాక్యాన్ని కూడా మనం నిరంతరం సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూనే ఉండాలండి. నేను కూడా అంటే చెప్పేవాళ్ళు అవసరం లేదా అనుకుంటారేమో మాస్టర్. చెప్పేవాళ్ళు ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ చెప్పే వాళ్ళు కూడా నిరంతరం ఎదుగుతూ ఉండి మరి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటారో వారికి వాక్యం ఎట్లా వస్తదంటే అంటే మన మాట మంత్రమైపోతుందండి. ఆ యొక్క అనుభవపూర్వకమైన అనుభవం లేకపోతే చెప్పేవాళ్ళకి ఆ యొక్క మాట దమ్ము అనేది రాదు. ఆ యొక్క నమ్మకం గాని, ఆత్మధైర్యం కానీ, ఆత్మవిశ్వాసం గాని రాదు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే ఇది నా యొక్క స్వీయ అనుభవం అన్నమాట. మరి నిరంతరం నన్ను నేను చెక్ చేసుకుంటూ ప్రతి విషయంలో ఎలా ఉంటున్నాను, ఎలా మాట్లాడుతున్నానని ప్రతిదీ గమనిస్తూ ఉండగా మరి నేను పొందిన అనుభవాల ద్వారా అందరికీ తెలియపరచాలి. వాళ్ళకి తెలియపరుస్తూ ఉండే సమయంలో నన్ను నేను కూడా ఇంకా స్థిరపరుచుకునే దానికి నాకు అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా మనం గురువుగా బోధించాము అంటే ఆ బోధనలో మనం కూడా ఇంకా నేర్చుకుంటూ ఉంటామండి. సో అందువల్ల ఏంటంటే నిరంతరం మనం నేర్చుకునే దానికి మనం భూమి మీదకి వచ్చాం కాబట్టి మన గురువుగారు అన్నారు కాబట్టి నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోండి అని చెప్పడం జరిగిందండి. మరి ప్రతి విషయాన్ని ఎవరి దగ్గర ఏ విషయం నేర్చుకోవాల్సి వస్తుందో ఎవ్వరని చెప్పలేదు మాస్టర్స్. ఇక్కడ సీనియరా, జూనియరా అని కూడా మన గురువుగారు నొక్కి చెప్పనే లేదనమాట. అందువల్ల ఏంటంటే వారి జన్మ కర్మానుసారం, వారి సాధన కర్మానుసారం ఎవరి దగ్గర ఎంతటి అద్భుతమైన జ్ఞానం వస్తుందో వారి దగ్గర మనం నేర్చుకుంటూ ఉండవలసిందే. మరి చూడండి, మనకి గురువుగా మారి, గురువుగా ఆ యొక్క స్థాయిలో ఉండి నలుగురికి చెప్పగలగడం అంటే ఎంతటి పుణ్యమో చూడండి. ఎంతటి పుణ్యమో, ఎంతటి ఆ యొక్క మహద్భాగ్యమో చూడండి. మరి 'తులసీదళం' అనే ఒక పుస్తకంలో మన గురువుగారు చెప్పారండి. మహాభాగ్యం మన యొక్క జీవితం. మన యొక్క ధ్యానంలోకి అడుగు పెట్టడమే పెద్ద మహాభాగ్యం అన్నారండి. మరి చూడండి ఆ యొక్క ధ్యానంలోకి రావాలన్నా, దాంట్లో నిలబడగలగాలన్నా కూడా, మన యొక్క జన్మకు ధన్యవాదాలు చెప్పుకోగలిగే స్థాయికి మనం రావాలన్నా గూడా, మనకి మహద్భాగ్యం మన మహద్భాగ్యంగా మనం భావించాలన్నా గూడా, మరి ఎంత కర్మానుసారం, ఎంత సాధనానుపరంగా ఇప్పటిదాకా వచ్చామనేది మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరి నిరంతరం ఈ యొక్క ఆత్మ పరిశీలన ద్వారా మన యొక్క జన్మల్ని మనం ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నామా లేదా అనే విషయాన్ని ఎరుకలో ఉంచుకుంటూ ఉందాం మాస్టర్స్. జై హో! మన జన్మలన్నిటికీ జై హో! మన యొక్క ధ్యానానికి జై హో! మన యొక్క స్వాధ్యాయానికి జై హో! మన యొక్క నిరంతర సజ్జన సాంగత్యాలకు జై హో మాస్టర్స్. మరి మన ఆచరణ, విచారణ మన జీవితంలో ఏ విధంగా ఎప్పుడు కూడా ఎరుకలో ఉంటున్నాము, వర్తమానంలో జీవిస్తున్నామా అంటే మనం నేర్చుకోవాల్సిన ప్రతి పాఠానికి కూడా జై హో! మరి నిరంతరం గూడా అంటారు చూడండి, మనల్ని మనమే మెచ్చుకోవాలంట. ఎవరో వచ్చి మెచ్చుకోవాలని అవసరం లేదండి. అంటే నీ మీద నీకు నమ్మకం ఉందా? నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉంటే నేను చేసే పని అద్భుతంగా జరగబడుతోంది మాస్టర్స్. ఇప్పుడు చూడండి పద్మావతి మేడం క్లాస్ చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉంది పద్మావతి కాదు మాస్టర్స్. ఆ యొక్క విశ్వమ శక్తి ద్వారా ఆ యొక్క పలుకులు మాస్టర్స్ పలికింపబడుతున్నారు. ఆ యొక్క శక్తి గనక లేకపోయిండుంటే ఏ ఒక్క మాట కానీ అక్షరం గాని మనం నోరు తెరిచి మాట్లాడలేం మాస్టర్స్. సో ఏంటంటే, మనం ప్రతి విషయాన్ని మనం ఆత్మపరంగా తీసుకుంటూ, ఈ యొక్క విశ్వానికి నిరంతరం కూడా శరణాగతి అవుతూ ఉంటే, మనం అద్భుతంగా మన యొక్క జన్మకి జై హో చెప్పుకోవచ్చు. మన యొక్క ప్రయత్నానికి జై హో! మన యొక్క తపనకి జై హో! చూడండి, ప్రతిదీ కూడా ఎంత పాజిటివిటీ ఉందో అంటే, ఆ యొక్క పదంలో ఎంత వైబ్రేషన్స్ ఉన్నాయో చూడండి. ఓకే మాస్టర్స్. మరి ఈ రోజున ఇంత అద్భుతమైన ఈ జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన మహోదర్ ఫౌండేషన్ రంగనాథ్ సార్‌కి, లలిత మేడం గారికి, మన జూమ్‌లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.